తెలంగాణలో గొప్పగా చెప్పుకునేటటువంటి కాకతీయుల యొక్క ఆరంభం ఆంధ్ర ప్రాంతం నుంచే అన్నటువంటిది తాజాగా తేలినటువంటి విషయం. అది పురావస్తు శాఖ ద్వారానే తేలిన విషయం. విజయవాడ సమీపంలోని కొండపల్లి ప్రాంతంలోని కాకర్తి అనే గ్రామంలోనే కాకతీయ గుండన మూలాలు ఉన్నట్టు నిర్ధారించారు. ఇటీవల తెలంగాణలో నేలకొండపల్లిలో బయటపడినటువంటి రాగి పలకాల శాసనాలను విశ్లేషించి నిర్ధారణకు వచ్చారు. అయితే కాకర్తి పేరుతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో గ్రామం ఏది లేదు. కాలక్రమంలో దాని పేరు మారి ఉండొచ్చు, లేదా ఏదైనా కారణాల వల్ల ఆ గ్రామం కాలగర్భంలో కలిసిపోయి ఉండొచ్చుననే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు చరిత్రకారులు కాకర్తి క్షేత్రస్థాయిలో గుర్తించడం పైన దృష్టి సారించారు. ఒకప్పుడు కొండపల్లి సీమలో భాగమైన నందిగామ మండలం మాగల్లు సమీపంలో కాకత్యపురం గ్రామం ఉండొచ్చని పురావస్తు శాస్త్రవేత్త స్థపతి ఏమని శివనాగిరెడ్డి తెలిపారు. క్రీస్తు 900కు ముందు కాకర్తి ఉండేదని తెలుస్తోంది. కాకతీయ వంశ ఆది పురుషుడు గుండన కాకర్తిలో నివసించాడని, కాకతీయుల పూర్వీకులు సకలేశ్వర, బిజ్జేశ్వర, గుండేశ్వర వంటి దేవాలయాలు నిర్మించారని ఫలకాలు చెబుతున్నాయి. కొండపల్లి సమీపంలోని బొజ్జప్రోలు ప్రాంతాలు కాకతీయ రాజవంశం జన్మభూమిగా రాగి ఫలకాలు నిర్ధారిస్తున్నాయి. ఈ శాసనాల ప్రకారం కాకతీయుల వంశవృక్షం గుండా 1, కాకతీయ గుండన, గుండా 2, గుండా 3 ఎర్రలతో మొదలైంది. తర్వాత ఎర్ర కుమారులు బేటియా, గుండయ్య, గోనకలు అధిపతులుగా ఉన్నారు. కొండపల్లి సీమను గుండన, బొజ్జప్రోల్ని బేటియా పర్యవేక్షించారని శాసనాలు చెప్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ జిల్లాకు సరిహద్దున ఉన్న నేలకొండపల్లిలో ముస్లిం శ్మశాన వాటికలో వేంగి చాళుక్యులకు సంబంధించి 9 సెట్ల రాగి ఫలకాలు లభించాయి. రాగి ఫలకాల సెట్లలో వేంగి చాళుక్యుల రాజవంశావళి వివరాలు, ఆలయ దాన ధర్మాలు ఉన్నాయి. భారత పురావస్తు సర్వే డైరెక్టర్ కె మునిరత్నం వీటిని ముందుగా అధ్యయనం చేసి ప్రపంచానికి కాకతీయుల జన్మస్థలాన్ని పరిచయం చేశారు. రెండో సెట్ రాగి ఫలకాల్లో క్రీస్తు 918లో చాళుక్య పాలకుడైన 2వ విక్రమాదిత్య పట్టాభిషేకం నేపథ్యంలో కాకతీయుల తొలి వంశావళి గురించి ప్రస్తావించారు. కాకతీయ గుండన కొండపల్లి సీమవాసి అని ఈ శాసనాల్లో ఉంది. శతాబ్దాల కింద కొండపల్లి సీమలో వేసిన పునాదులపైనే కాకతీయ ప్రభావం నడిచిందని ఇప్పుడు తెలుస్తోంది. కాకతీయుల వారసత్వం క్రీస్తు 972 తర్వాత ఓరుగల్లుకు పాకింది. కాకతీయులు ఓరుగల్లుకు మారడానికి ముందు కొండపల్లి ప్రాంతంలో కీలకంగా వివరించారు. గుంటూరు జిల్లాలోని ఈపూరు, చెన్నుపట్లో రుద్రమదేవి మరణానికి సంబంధించిన శాసనాలు కనుగొన్నారు. రుద్రమ తన భర్త చనిపోయినప్పుడు గుడిమెట్ల కృష్ణానదీ తీరంలో నిద్ర చేసినట్టు ఆధారాలు ఉన్నాయి.